మాట్లాడడం వల్ల నాకు ప్రారంభోత్సవాలు ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ప్రోటోకాల్లో ఏదో రకంగా రావాలని కనీసం రక్షకుండా అయినా రావాలని ట్రై చేస్తే మరి ఆ రైళ్లను కూడా అట్రాక్ట్ చేయాలని చెప్పి రకరకాల ప్లాన్స్ చేశారు. నేను పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో చెప్పారు కదా త్రివిక్రమ్ గారు రాశారు. అందుకని తగ్గా ఇప్పుడు ఇంకా తగ్గాల్సిన అవసరం లేదు. నేను ధైర్యంగా అంటే ఈ సమయంలో కేసులు తెలివి తక్కువ వాళ్ళు ఈ ప్రభుత్వ పెద్దలు కాదని చెప్పి గ్రహించి అప్పుడంటే భయపెట్టాలనుకున్నారు. ఈ సమయంలో ఏదైనా దొందుకు చర్యలు తీసుకుంటే అది వాళ్ళకి మరింత ముప్పు అవుతుంది కాబట్టి వాళ్ళకి సమయం వల్ల ఉంటుంది. డెఫినెట్గా నాకు కూడా ఈ సంవత్సరం సంక్రాంతికి ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ ఉండాలి కొమ్ము వస్తాయి అనుకుని వచ్చా. నేను ఊహించిన దానికన్నా 100 రెట్ల ప్రజాదరణ. అంటే 4 సంవత్సరాలుగా నేను ఫిజికల్గా ఇక్కడికి రాకపోయినా ఆల్మోస్ట్ ప్రతిరోజు ప్రతి ఇంట్లో ఉంటున్నా. రుతురాగాలు సీరియల్ ప్రతిరోజు నేను 100 నెలల్లో ఉంటానే ఉన్నా. కానీ ప్రత్యక్షంగా నా నియోజకవర్గానికి నేను వచ్చినప్పుడు ఎంత ఆదరాభిమానాలు, అలాగే తెలుగుదేశం జనసేన నాయకులు అభిమానులు అందరూ కూడా పెద్దలు రామరాజు గారు ఇంకా అందరూ పెద్దలు అన్ని నియోజకవర్గాల నుంచి ఈ జిల్లాయే కాదు వేరే జిల్లాల నుంచి కూడా చాలామంది నాయకులు ప్రజల ఆదరాభిమానాలు కూడా ఇప్పుడు ప్రత్యక్షంగా నేను వచ్చి దానిలో చూశాను. చేసినప్పుడప్పుడే తెలుస్తుంది ఎంతోమంది చాలా ప్రేమగా పలకరించారు. వారి అభిమానాలు నేను ఇన్ని సంవత్సరాలు నేను రాలేకపోయినందుకు కూడా సహృదయంతో నన్ను హక్కును చేర్చుకున్న ఈ నరసాపురం నియోజకవర్గ ప్రజలకు అలాగే నాయకులకు మీ అందరూ సహకారం కూడా మీడియా మిత్రుల సహకారం కూడా డెఫినెట్గా ఉండకపోతే ముందు ప్రజలు బాగానే ఉన్నారు, మీరు మోసేసేవారు. మీ సహకారం కూడా నాకు ఉన్నందుకు మీడియాకి ముఖ్యంగా నా కార్యాచరణ ఒకటే. ఈ ప్రభుత్వాన్ని దించేది 4 ఏళ్ళుగా నా కార్యాచరణ అదే. చేస్తాం